ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 7. ఈ రోజు మన టాపిక్ లూప్స్. 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3 అని 100 లైన్స్ రాయాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా లూప్స్ వాడి ఒక్క లైన్ తో రిపీట్ చేయొచ్చు. ఫస్ట్ వాట్ ఈస్ లూప్? సేమ్ కోడ్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాము. సపోజ్ నువ్వు నీ లవర్ కి 10 times ఐ లవ్ యూ అని పెట్టాలనుకున్నావు, బట్ నువ్వు 10 times ఐ లవ్ యూ అని టైప్ చేయాల్సిన అవసరమే లేదు. సింపుల్ గా లూప్స్ వాడి ఒకేసారి పంపించచ్చు. ఫస్ట్ ఫర్ లూప్ ఎన్నిసార్లు రిపీట్ చేయాలో రేంజ్ తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతాము. ఫర్ లూప్ సింటాక్స్ ఇది. ఇక్కడ ఎగ్జాంపుల్ లో రేంజ్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి 10 ముందు వరకు అంటే 9 వరకు తీసుకుంటుంది. సో మొత్తం నువ్వు 10 times నీ లవర్ కి ఐ లవ్ యూ అని పంపిస్తావు. సెకండ్ వైల్ లూప్. వైల్ లూప్ అంటే కండిషన్ ట్రూ అయ్యేంత వరకు వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇక్కడ నీకు రేంజ్ తెలియదు. వైల్ లూప్ సింటాక్స్ ఇది. ఫర్ సపోజ్ ఐ ఈక్వల్ టు 1 అని తీసుకున్నా అంటే ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 5 times ప్రింట్ అవుతుంది. 1 దగ్గర స్టార్ట్ అయ్యి +1 యాడ్ అవుతూ 5 వరకు ఐ 5 అయ్యేంత వరకు ప్రింట్ అవుతుంది. ఐ 1 తీసుకున్నా కాబట్టి ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ట్రూ అవుతుంది. ప్రింట్ ఐ లవ్ యూ అని చెప్పేసి 1 time ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఐ అప్డేట్ అవుతుంది. +1 అంటే 2, మళ్ళీ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అట్లా మొత్తం 5 times. 5 వచ్చాక కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎగ్జిక్యూషన్ స్టాప్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన నోట్స్ కావాలంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని డే 7 అని కామెంట్ చేయి. నోట్స్ నీకు డిఎం చేస్తా.